హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా ఒక 4 మ్యాంగోస్ తీసుకున్నాను. ఇవి దశేరి మ్యాంగో రసాలు, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి నీట్గా కడిగేసుకుని మనం గుజ్జు తీసేసుకుందాం. ఫస్ట్ ఇలా మొత్తం గుజ్జు కింద తీసేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. దీన్ని మొత్తం మిక్సీ పట్టేసుకుని తీసుకోవాలి. దశేరి చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు స్వీట్ చూసుకుని వేసుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్లా చేసిన తర్వాత దీంట్లోకి నేను మిల్క్ మేడ్ వేస్తున్నానండి. మిల్క్ మేడ్ లేని వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను త్రీ స్పూన్స్ వేస్తున్నాను. అలాగే ఇది ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను, ఒక కప్పు. ఒక 2 టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఇవన్నీ మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ వేసిన తర్వాత మనం ఐస్ క్రీమ్ మోల్డ్ కానీ, ఇలా గ్లాసులు కానీ, టీ కప్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. నేను గ్లాసులు తీసుకుంటున్నాను. ఇందులోకి వేసేసుకుందాం. ఇలా గ్లాసులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనకి ఐస్ క్రీమ్లు. ఇలా అన్నీ నింపేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసి మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసుకుందాం. ఈ గ్లాసుల్ని ఒకసారి ట్యాప్ చేస్తే సెట్ అవుతాయండి. ఇప్పుడు స్టిక్స్ పెట్టేసుకుందాం. అంతేనండి, మనం 8 అవర్స్ దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకి అప్పుడు ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. నేను 8 అవర్స్ తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, 8 అవర్స్ తర్వాత తీస్తున్నాను. ఒకసారి మనం 2 చేతులతో ఇలాగా అంటే మనకి ఐస్ క్రీమ్ ఈజీగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా వచ్చేసింది కదా. అంతేనండి, ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది మనకి చాలా సింపుల్గా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఎంత క్రీమీగా చాలా బాగుంటుందండి టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.